ఇవాళ చాలా డెలిషియస్గా ఉండే స్ట్రాబెరీ చీజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. సో దీని గురించి ఒక 5 నుంచి 6 డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకొని మిక్సీ చేసి దాంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ కరిగించిన అన్సాల్టెడ్ బటర్ని వేయండి. ఇలాగ కేక్ టిన్ మీద ఇలాగ స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈలోపు 150 గ్రామ్స్ క్రీమ్ చీజ్, 100 ml విప్పింగ్ క్రీమ్ బాగా బీట్ చేయండి. అలాగే ఒక హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి బాగా బీట్ చేయండి. ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయండి. సో మొత్తం బాగా మిక్స్ అయ్యాక మీరు కేక్ టిన్ మీద వేయండి, వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు మనం స్ట్రాబెరీ ఫిల్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో నేను 200 గ్రామ్స్ స్ట్రాబెరీ తీసుకుని బాగా వాష్ చేసి అప్పుడు చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసాను. అలాగే జస్ట్ కొంచెం షుగర్ వేసాను, ఒక 2 టీ స్పూన్స్ అనమాట వేసి అలా కొంచెం మరగనియండి. ఈలోపు స్ట్రాబెరీ కుక్ అయ్యి మనకి సాఫ్ట్ అవుతుంది. మీరు ఇలాగా స్పూన్తో అద్దితే మీకు తెలుస్తుంది అప్పుడు అయిపోయినట్టు అనమాట, ఉడికినట్టు. సో అది చల్లార్చాకనే క్రీమ్ చీజ్ మీద వేయండి. వేడిగా ఉన్న స్ట్రాబెరీ అలాగా చీజ్ మీద వేయద్దు, చల్లారాకే వేయండి. వేసి ఫ్రిడ్జ్లో పెడితే మీకు ఇంకొక 6-7 అవర్స్ తర్వాత ఈ చాలా టేస్టీగా ఉండే స్ట్రాబెరీ చీజ్ కేక్ అవుతుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఇంకా ఎగ్లెస్, చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు తినే కేక్లా కాకుండా కొంచెం వెరైటీగా తినాలి అనుకుంటే మీరు ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. దీంట్లో బిస్కెట్ బేస్, ఇంకా క్రీమ్ చీజ్, స్ట్రాబెరీ ఫిల్లింగ్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.